మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి సందర్భంగా అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి సి. వెంకట్ రాజాగౌడ్ ముఖ్యాతిథిగా హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, తెలంగాణ బంజారా ఉద్యోగుల సంఘం నాయకులు వేరువేరుగా పూలమాలలు వేసి అంబేద్కర్కు ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగం రచించిన గొప్ప నాయకుడు, యువతకు ఆదర్శంగా తీసుకొని యువత అందరూ కూడా ఆయన అడుగుజాడల్లో నడవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం. అంబేద్కర్ గారు రాసిన ఆర్టికల్ 3 ప్రకారమే ఈరోజు తెలంగాణ సాధించుకున్నాం. నై తెలంగాణ అన్నోళ్లతోని ఈరోజు ఆర్టికల్ 3 ముందు పెట్టుకొని జై తెలంగాణ అని చెప్పి ఢిల్లీని వణికిపించి ఎవరైతే అంబేద్కర్ గారు రచించిన ఆయుధం ఆర్టికల్ 3ని ముంగట పెట్టుకొని ఈరోజు తెలంగాణ సాధించినాం. ఎంతో మంది రాజ్యాంగాన్ని మార్చాలని చూస్తున్నారు, రాజ్యాంగం పైన వ్యతిరేకంగా చేయాలని చూస్తున్నారు. కానీ వాళ్ళు డాక్టర్ భీమ్రావ్ రామ్జీ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. ముఖ్యంగా అంబేద్కర్ గారు మన దేశాన్నే కాదు ప్రపంచాన్ని కూడా ప్రభావితం చేసే విధంగా ఆయన జీవితాన్ని పంచుకోవడం జరిగింది. అట్టడుగు స్థానం నుంచి బడుగు బలహీన వర్గాలు, దళిత వర్గం నుంచి బడుగు బలహీన వర్గాల నుంచి పైకి ఎదిగి మనం పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు, ప్రపంచానికి కూడా ఒక దిక్సూచిగా నిలబడవచ్చు అని మనకు ఆయన సృష్టించడం జరిగింది. కానీ ఇప్పుడు మనం జై భీమ్ అని నినాదాలు చేస్తున్నాము. కానీ జై భీమ్ అని ఆయన ఎప్పుడు నిజంగా జై అని ఫీల్ అవుతాడంటే ఎవరైతే మనం అట్టడుగు స్థాయిలో ఉన్నామో, మనం కష్టపడి ఎదిగి మనం నిరూపించుకొని దేశానికి ప్రపంచానికి ఆయనలాగా దిక్సూచిలాగా నిలబడప్పుడే ఆ జై భీమ్ అనే ఒక నినాదానికి అర్థం చేకూరుతుందని చెప్పేసి ప్రస్తుత యువత దాన్ని దృష్టిలో పెట్టుకొని చిన్న చిన్న విషయాల గురించి గొడవలు పడకుండా కొన్ని దగ్గరలో విగ్రహాల గురించి వీటి గురించి గొడవలు పడుతున్నారు. గొడవలు పడమని ఎప్పుడు చెప్పలేదు అంబేద్కర్. మనమని ఎదగమని చెప్పింది. మనం ఎదగాలి, ఎదిగి కొంతమందికి ఇంకా ఎదిగేలా వాళ్ళకి. అంబేద్కర్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈరోజు మన భారతదేశం ఈరోజు రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి కార్యక్రమాన్ని ఈరోజు రామాయంపేటలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా గత ప్రభుత్వాలు అంబేద్కర్ గారు రచించినటువంటి రాజ్యాంగాన్ని, అదేవిధంగా అంబేద్కర్ గారిని ఎన్నో రకాలుగా ఎన్నో అవమానాలకు గురి చేసినటువంటి ప్రభుత్వాలను మనము అది చూస్తూ ఉన్నాము. అదేవిధంగా మా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అంబేద్కర్ గారికి అదేవిధంగా సామాజిక రాజకీయ పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా సబ్కా సాత్, సబ్కా విశ్వాస్, సబ్కా వికాస్ అనే నినాదంతో ఈరోజు 75 సంవత్సరాలు పూర్తవుతుంది రాజ్యాంగాన్ని రచించి. అదేవిధంగా ఈరోజు అదే నినాదంతో అన్ని వర్గాలకు అందరికీ ప్రజలందరికీ కూడా పూర్తి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈరోజు రామాయంపేట మున్సిపాలిటీలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ యువజన సంఘాల గారికి మరియు రామంపేట పట్టణ ప్రజలకు మరియు ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ పెద్దలకు మరియు యువతకు అందరికీ పేరు నమస్కారం చెప్తాను. ఎందుకంటే ఈరోజు అంబేద్కర్ యొక్క ఆశయాలను నెరవేర్చాలని చెప్పి ఈరోజు ప్రభుత్వం ఏదైతే ప్రవేశపెట్టిందో జై బాబు, జై సంవిధాన్ అనే, జై భీమ్ అనే నిర్ణయాన్ని గల్లిన వాడవాడన ఏ రోజైతే రాష్ట్ర వ్యాప్తంగా ఏ విధంగా జరుగుతుందో ఈ దాన్ని ఇప్పటికీ అంబేద్కర్ ఆశయాలను గుర్తింపు, అంబేద్కర్ ఆశయాలతో మనము యువత కానీ మరియు నాయకులు కానీ అదేవిధంగా నడుచుకోవాలని చెప్పి ఒక దిశానిర్దేశం కల్పించడానికి ఏర్పాటు చేసిన ప్రభుత్వానికి కానీ మరియు ఈరోజు వచ్చిన పెద్దలకు మరియు అందరికీ పేరు నమస్కారం చెప్తాను.